ఈరోజు కొడంగల్ నియోజకవర్గ కేంద్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర తెలంగాణ జాతిపిత తెలంగాణ సిద్ధాంతకర్త అయినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ సార్ యొక్క జయంతి సందర్భంగా ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో గల జయశంకర్ సార్ గారి జయంతిని అందరూ ఈ కొడంగల్ పట్టణంలో ఉన్నటువంటి మాజీ కౌన్సిలర్ లక్ష్మణ్ యాదవ్ గారు, అదేవిధంగా కౌన్సిలర్ అయినటువంటి అన్నగారు, అదేవిధంగా విద్యావంతులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, అదేవిధంగా అంబేద్కర్ సంఘం తాలూకా అధ్యక్షులు శ్రీనివాస్ గారు, అదేవిధంగా మాసాని వెంకటయ్య గారు, కిషన్ నాయక్ గారు, రఘు గారు, అదేవిధంగా రమేష్ గారు, తమ్ముడు రమేష్ అందరికీ కూడా పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ మన ఎందుకు ఈరోజు ఈ కార్యక్రమం పెట్టాలంటే తన యొక్క జీవితాన్ని మొత్తం కూడా తెలంగాణ కోసం తన యొక్క జీవితాన్ని త్యాగం చేసినటువంటి గొప్ప వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని చెప్పి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే వాళ్ళు త్యాగాలు చేస్తేనే ఈరోజు తెలంగాణ వచ్చింది. ఎందుకంటే అతను పెళ్లి చేసుకోలేదు, అసలు వివాహం చేసుకోలేదు. ఎందుకోసం అంటే తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎదిరించి పోరాటం చేసినటువంటి గొప్ప వ్యక్తి జయశంకర్ సార్ అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాము. ఎందుకంటే తాను పెళ్లి చేసుకోకుండా చదువుతూ ఒక ఉపాధ్యాయునిగా, ఒక ప్రొఫెసర్గా, కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఉంటూ అతను అనేక మంది వేల మంది విద్యార్థులను తయారు చేసి, యువకులను తయారు చేసి తెలంగాణ ఈరోజు రావడానికి ప్రధానమైనటువంటి భూమిక పోషించినటువంటి గొప్ప వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సారు. కాబట్టి ఆయన చరిత్ర ఈరోజు వాస్తవంగా ఈరోజు అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలి. కానీ ఎందుకు అధికారికంగా నిర్వహించలేదు అనేది వాళ్ళ యొక్క వ్యక్తిగత అభిప్రాయానికి మేము వదిలేస్తాము. ఎందుకంటే గొప్ప వ్యక్తి, ఇటువంటి గొప్ప వ్యక్తులను చరిత్ర సమాజానికి చెప్పవలసిన అవసరం ఉన్నది. తన జీవితాన్ని మొత్తాన్ని కూడా త్యాగం చేసి, ఎందుకంటే తెలంగాణలో భాష మీద సీమాంధ్ర పెట్టుబడిదారులు కావచ్చు, సీమాంధ్ర వాళ్ళు భాష మీద వాళ్ళు దాడి చేసిర్రు, భావజాలం మీద దాడి చేసిర్రు. ఇక్కడ ఉన్నటువంటి నిధులు, నియామకాలు, ఉద్యోగాలనే ఆంధ్రాకు తరలించుకొని పోయిన వాళ్ళు తెలంగాణ ప్రాంతం పూర్తిగా కరువు ప్రాంతంగా ఈ తెలంగాణ కాకుండా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కూడా కరువు జిల్లాగా ఉన్నటువంటి ఆ రోజు ఇవన్నిటి చూసి ఇక్కడ విద్యార్థులకు కావచ్చు, మహిళలకు కావచ్చు, అన్ని రకాలుగా నష్టపోయింది. ఇక్కడ ఈ ప్రాంతం అంతా నష్టపోయింది. కాబట్టి ఇక్కడ కావాల్సిందంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పి 1969 ఉద్యమంలో కావచ్చు, అప్పటి నుండి తెలంగాణ వచ్చేంత వరకు తన జీవితం మొత్తం కూడా ఈ తెలంగాణ ఉద్యమం కోసమే త్యాగం చేసినటువంటి దీశాలి, ప్రతిభావంతుడు, అటువంటి గొప్ప వ్యక్తి ఈ జయంతిని జరుపుకోవాలి. ఈ వచ్చే తరాలకు కూడా చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఉద్యమ స్ఫూర్తి కావచ్చు, ఉద్యమ ఆలోచన కావచ్చు, వాళ్ళ యొక్క మంచితనం కావచ్చు, త్యాగం కావచ్చు, మనం ఎన్ని డబ్బులు పెట్టినా వెలకట్టలేనటువంటిది వాళ్ళ యొక్క నిస్వార్థమైనటువంటి సేవ. కాబట్టి మనం అందరం కూడా ఈరోజు ఇటువంటి పార్టీలు ఏవైనా ఉండవచ్చు, సమాజం అంటే సంఘాలు ఏవైనా ఉండొచ్చు కావచ్చు కానీ మంచి చూపించాల్సిన బాధ్యత మన అందరి బాధ్యత కావచ్చు. ఒక పౌరులుగా, ఈ ప్రాంత బిడ్డలుగా మనం అందరం కూడా, ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఈ ప్రాంతంలో అనేకమైనటువంటి ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర కొడంగల్ గడ్డకున్నది. ఈ యొక్క ఆవుల చిన్నయ్య కూడా మన ప్రాంతం నుండి అప్పుడే చనిపోయినటువంటి చరిత్ర కొడంగల్కున్నది. కాబట్టి తెలంగాణ ఉద్యమంలోనే ఈ యొక్క గడ్డ మీద అనేక మంది పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్న చరిత్ర. పెట్టుబడిదారుల ఆస్తులను కూలగొడితే అంత తెలంగాణ వచ్చింది. అన్ని కూడా మాకు మోటివేటరు, మాకు చైతన్యం కల్పించినటువంటి వ్యక్తి. అతను చదివితే తెలుస్తుంది. ఈరోజు పుస్తకాల్లో కూడా 9వ తరగతి పుస్తకంలో కావచ్చు, ఇంటర్మీడియట్ డిగ్రీ పుస్తకాల్లో కూడా జయశంకర్ సార్ చరిత్ర అంతా ఉన్నది. దాన్ని చదువుకోవడం కాదు, దాన్ని ఆచరించాలి, తెలపాలి. అంతా కూడా సమాజానికి అవసరం. కాబట్టి మరొకసారి వచ్చినటువంటి వారికి అందరికీ మరొకసారి పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. సందర్భంగా మన తెలంగాణ రావడానికి ముఖ్య భూమిక వహించినటువంటి 50 సంవత్సరాల నుంచి ఎంతో మంది కొట్లాడినా కూడా ఈ 60 సంవత్సరాల్లో కూడా మన దేశీగా ఏర్పాటు చేయడానికి ముఖ్య భూమిక పాటించింది జయశంకర్ సార్. ఎందుకంటే ఆ రోజు మేధావుల్ని, విద్యార్థుల్ని, రాజకీయ నాయకుల్ని అందరినీ కూడా ఏకదాటిపై తెచ్చి కేసీఆర్ గారి నాయకత్వంలో జేఏసీ ఏర్పాటు చేసి కోదండరామ్ స్వామి కూడా ఇందులో ముఖ్య పాత్ర వహించిండు. వీళ్ళందరూ కూడా ఏకతాటిపై చేయడానికి ప్రయత్నించిన వ్యక్తి ఎవరంటే మహానుభావుడు జయశంకర్ సార్. కనుక
ఆయన ఈరోజు లేకపోవచ్చు, కానీ తెలంగాణ రాష్ట్రం ఉన్నన్ని రోజు మాత్రం జయశంకర్ సార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. మేమే కాదు, రాబోయే తరాలకు కూడా ఈ సార్ యొక్క పేరు వినిపించాలంటే ఆయన జయంతి కానీ వర్ధంతి కానీ ఇటువంటి పెద్ద కార్యక్రమం చేసి ఆయన ఘనంగా అందరం నివాళులర్పించాలని చెప్పి ఈ సభాముఖంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీద కూడా చెవులు ప్రకటిస్తున్నాం. జై తెలంగాణ.